ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 24 నవంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ ఈ సమయం చాలా చాలా విలువైనది కనుక దీనిని వ్యర్థంగా గడపకండి. పాత్రను నెరిగి దానం చేయండి. ప్రశ్న: గుణాల దారిన అవుతూ ఉండాలి, నడవడిక కూడా చక్కబడుతూ ఉండాలి. మరి దీనికి సహజ విధి ఏది? జవాబు: బాబా ఏదైతే అర్థం చేయించారో దానిని ఇతరులకు అర్థం చేయించండి. జ్ఞానధనాన్ని దానం చేస్తే గుణాల ధారణ కూడా సహజంగా అవుతూ ఉంటుంది, నడవడిక కూడా చక్కబడుతూ ఉంటుంది. ఎవరి బుద్ధిలో ఈ నాలెడ్జ్ ఉండతో జ్ఞానదానం దానం చేయరో వారు దురదృష్టవంతులు. వారు అనవసరంగా తమను తాము నష్టపరుచుకుంటూ ఉంటారు. పాట: బాల్యపు రోజులు మర్చిపోకండి. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు, పాట అర్థం కూడా బాగా తెలుసుకున్నారు. మేము ఆత్మలము, అనంతమైన తండ్రికి పిల్లలము. ఇది మరవరానిది. ఇప్పుడిప్పుడే తండ్రి స్మృతిలో హర్షితంగా ఉంటారు. మరి ఇప్పుడిప్పుడే స్మృతిని మర్చిపోవటంతో దుఃఖంలో పడిపోతారు. ఇప్పుడిప్పుడే గెలుపొందుతారు, ఇప్పుడిప్పుడే చనిపోతారు. అనగా ఇప్పుడిప్పుడే అనంతమైన తండ్రికి చెందిన వారిగా అవుతారు. మళ్ళీ ఇప్పుడిప్పుడే భౌతిక పరివారం వైపుకి వెళ్ళిపోతారు. అయితే తండ్రి అంటారు, ఈరోజు నవ్వుతూ రేపు ఏడవరాదు. ఇది పాటకు అర్థం. ఎక్కువగా మనుషులు శాంతి కొరకే ఎదురు దెబ్బలు తింటారని, తీర్థయాత్రలకు వెళ్తారని పిల్లలైన మీకు తెలుసు. అలాగని ఎదురు దెబ్బలు తింటే ఏదో శాంతి లభిస్తుందని కాదు. ఈ ఒక్క సంగం యుగంలోనే తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. మొట్టమొదట స్వయాన్ని అర్థం చేసుకోండి. ఆత్మస్వరూపమే శాంతి. అది నివసించే స్థానం కూడా శాంతిధామము. ఇక్కడికి వచ్చామంటే తప్పకుండా కర్మలు చేయాల్సి వస్తుంది. మీ శాంతిధామంలో ఉన్నప్పుడు శాంతిగా ఉంటారు. సత్యుగంలో కూడా శాంతి ఉంటుంది, సుఖం కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది. శాంతిధామాన్ని సుఖధామము అని అనరు. ఎక్కడ సుఖం ఉంటుందో దానిని సుఖధామము అని, ఎక్కడ దుఃఖం ఉంటుందో దానిని దుఃఖధామము అని అంటారు. మీరు ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎవరికైనా అర్థం చేయించేందుకు సన్ముఖంలోనే అర్థం చేస్తారు. ప్రదర్శిని చూసేందుకు ఎవరైనా లోపలికి వస్తే మొట్టమొదట తండ్రి పరిచయమే ఇవ్వాలి. ఆత్మల తండ్రి ఒక్కరే, వారే గీతా భగవానుడు. మిగిలిన వారంతా ఆత్మలు. ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది, తీసుకుంటుంది. శరీరం పేర్లు మారిపోతాయి, ఆత్మ పేరు మారదు. అయితే అనంతమైన తండ్రి ద్వారా సుఖవారసత్వం లభిస్తుందని సుఖమయ సృష్టిని తండ్రి స్థాపన చేస్తారు. తండ్రి దుఃఖధామమైన సృష్టిని రచించరు. భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా, ఆ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సుఖవారసత్వం లభిస్తుందని చెప్పండి. ఒకవేళ వారిదంతా మీ కల్పన అని అన్నారంటే వారిని వెంటనే వదిలేయండి. కల్పన అని భావించేవారు ఏమీ అర్థం చేసుకోరు. మీ సమయం చాలా విలువైనది. ఈ ప్రపంచం మొత్తంలో మీ అంత విలువైన సమయం ఇంకెవ్వరిది లేదు. గొప్ప గొప్ప వ్యక్తుల సమయం చాలా విలువైనదిగా ఉంటుంది. తండ్రి టైం ఎంత విలువైనది. తండ్రి అర్థం చేయించి ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేస్తారు. కనుక తండ్రి మీరు మీ విలువైన సమయాన్ని వ్యర్థం చేయకండి పిల్లలైన మీకే చెప్తారు. నాలెడ్జ్ను పాత్రులకే ఇవ్వాలి, పాత్రులకే అర్థం చేయించాలి. పిల్లలందరూ అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకోగలిగినంత బుద్ధి లేదు. మొట్టమొదట తండ్రి పరిచయంనే ఇవ్వాలి. మన ఆత్మల తండ్రి శివుడు అని అర్థం చేసుకున్నంత వరకు ఇంకేది అర్థం చేసుకోలేరు. చాలా ప్రేమగా నమ్రతతో అర్థం చేయించి పంపించాలి. ఎందుకంటే అసురి సంప్రదాయం వారు
పోట్లాడేందుకు ఆలస్యం చేయరు. స్టూడెంట్లను గవర్నమెంట్ ఎంతగానో పొగుడుతుంది. వారి కొరకు ఎన్నో ఏర్పాట్లు చేస్తుంది. మొట్టమొదట కాలేజ్ స్టూడెంట్సే రాళ్ళు రువ్వటం ప్రారంభిస్తారు. వారికి ఆవేశం ఉంటుంది కదా. వృద్ధులు లేక మాతలైతే ఇంత చోరుగా రాళ్ళు విసరలేరు. తరచుగా స్టూడెంట్ల గోలే ఉంటుంది. వారినే యుద్ధం కొరకు సిద్ధం చేస్తారు. ఇప్పుడు తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. మీరు తలక్రిందులైపోయారు. స్వయాన్ని ఆత్మకు బదులుగా శరీరంగా భావిస్తారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని తిన్నగా తయారు చేస్తున్నారు. ఎంత రాత్రికి పగలుకున్నంత తేడా అయిపోయింది. తిన్నగా అవటంతో మీరు విశ్వానికి యజమానులుగా తయారైపోతారు. మేము అర్ధకల్పం ఉల్టాగా ఉన్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి అర్ధకల్పం కొరకు తిన్నగా అంటే సుల్టాగా చేస్తారు. అల్లా పిల్లలుగా అయితే విశ్వానికి చక్రవర్తిగా అయ్యే వారసత్వం లభిస్తుంది. రావణుడు ఉల్టాగా చేసేస్తే కలలు తప్పి పడిపోతూనే ఉంటారు. రామరాజ్యం మరియు రావణరాజ్యం గురించి పిల్లలైన మీకు తెలుసు. మీరు తండ్రి స్మృతిలో ఉండాలి. భలే శరీర నిర్వాహార్థం కర్మలు కూడా చేయాలి. అయినా సమయమైతే చాలా లభిస్తుంది. జిజ్ఞాసులు ఎవ్వరూ లేకుంటే, ఏ పని లేకపోతే తండ్రి స్మృతిలో కూర్చోవాలి. అదైతే అల్పకాలం కొరకు సంపాదన, కానీ మీది సదాకాలం కొరకు సంపాదన. దీనిపై అటెన్షన్ ఎక్కువగా ఉంచాల్సి ఉంటుంది. మాయ గడియ గడియకు ఆలోచనలను మరోవైపుకు తీసుకెళ్తుంది. ఇది జరుగుతూనే ఉంటుంది. మాయ మరిపింపచేస్తూ ఉంటుంది. దీనిపై ఒక నాటకం కూడా చూపిస్తారు. ప్రభువు ఇలా చెప్తారు, మాయ ఇలా చెప్తుంది. తండ్రి పిల్లలకు మామేకం యాద్ కరో అని అర్థం చేయిస్తారు. అంటే నన్నొక్కరినే స్మృతి చేయండి అని అర్థం చేస్తారు. ఇందులోనే విఘ్నాలు కలుగుతాయి. ఇంకే విషయంలోనూ ఇన్ని విఘ్నాలు రావు. పవిత్రత విషయంలో ఇన్ని దెబ్బలు తింటూ ఉంటారు. భాగవతం మొదలైన వాటిలో ఈ సమయం గురించే గాయనముంది. పూతన్లు శూర్పణఖులు కూడా ఉన్నారు. ఇవన్నీ తండ్రి వచ్చి పవిత్రంగా తయారు చేసే ఈ సమయంలోని విషయాలే. ఉత్సవాలు మొదలైనవి కూడా ఏవైతే అనాదిగా జరుపుకుంటున్నారో అవన్నీ గడిచిపోయిన విషయాలు. వాటిని పండుగలుగా జరుపుకుంటారు. గతాన్ని మహిమ చేస్తూ ఉంటారు. రామరాజ్య మహిమను పాడతారు, ఎందుకంటే అది గడిచిపోయింది. ఉదాహరణకి యేసుక్రీస్తు మొదలైన వారు వచ్చి ధర్మస్థాపన చేసి వెళ్ళారు. ఆ తిథి తారీఖులు కూడా రాస్తారు. తర్వాత వారి బర్త్డే జరుపుతూ వస్తారు. భక్తి మార్గంలో కూడా ఈ వ్యవహారం అర్ధకల్పం పాటు నడుస్తుంది. సత్యుగంలో ఇది ఉండదు. ఈ ప్రపంచమే సమాప్తమైపోవలసి ఉంది. ఈ విషయాలు అర్థం చేసుకోగలవారు మీలో కూడా చాలా కొద్దిమందే ఉన్నారు. ఆత్మలన్నీ అంతిమంలో వాపస్ వెళ్ళాలని తండ్రి అర్థం చేయించారు. శరీరం వదిలి ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని పిల్లల బుద్ధిలో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇదంతా వినాశనం అవ్వవలసి ఉంది. సత్యుగంలోకి కేవలం మనం మాత్రమే వస్తాము. ఆత్మలన్నీ రావు. ఎవరైతే కల్పకృతం వచ్చారో వారే నంబర్ వారుగా వస్తారు. వారే బాగా చదువుకొని చదివిస్తూ కూడా ఉన్నారు. ఎవరైతే బాగా చదువుకుంటారో వారే మరలా నెంబర్ వారుగా ట్రాన్స్ఫర్ అవుతారు. మీరు కూడా ట్రాన్స్ఫర్ అవుతారు. ఆత్మలన్నీ నెంబర్ వారుగా అక్కడ శాంతిధామానికి వెళ్ళి కూర్చుంటాయి. మళ్ళీ నెంబర్ వారుగా వస్తూ ఉంటాయి అని మీ బుద్ధికి తెలుసు. ముఖ్యమైన విషయం తండ్రి పరిచయం ఇవ్వటమని తండ్రి మరీ మరీ చెప్తారు. తండ్రి పేరు సదా నోట్లో ఉండాలి. ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఎవరో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. భలే బ్రుకుటి మధ్యలో మెరుస్తోంది అద్భుతమైన నక్షత్రము అని పాడతారు. అంతే, ఇంతకంటే ఎక్కువ కొంచెం కూడా తెలియదు. ఈ జ్ఞానం చాలా కొద్దిమంది బుద్ధిలో మాత్రమే ఉంది. గడియ గడియకు మర్చిపోతారు. మొట్టమొదట తండ్రియే పతిత పావనుడు అని అర్థం చేయించాలి. వారు వారసత్వం కూడా ఇస్తారు. మహారాజుగా కూడా చేస్తారు. మీ వద్ద పాట కూడా ఉంది.
ఆఖరికి ఆ రోజు నేడు వచ్చింది. భక్తి మార్గంలో ఆ దారిని ఎంతగానో వెతికారు. ద్వాపరం నుండి భక్తి మొదలై మరి అంతిమంలో తండ్రి వచ్చి దారి తెలుపుతారు. దీనిని ప్రళయ సమయము అని కూడా అంటారు. అసురి బంధనపు లెక్కాచారాలన్నీ తీర్చుకుని వాపస్ వెళ్ళిపోతారు. మీకు 84 జన్మల పాత్రను గురించి తెలుసు. ఈ పాత్ర తిరుగుతూనే ఉంటుంది. శివ జయంతి జరుపుతున్నారు అంటే తప్పకుండా శివుడు వచ్చి ఉంటారు కదా. తప్పక ఏదో మేలు చేసి ఉంటారు. వారే కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు కొత్త ప్రపంచానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు అలా లేరు. మళ్ళీ తండ్రి రాజయోగం నేర్పిస్తారు. ఈ రాజయోగాన్ని నేర్పించారు. మీ నోటి నుండి తప్ప ఇంకెవ్వరి నోటి నుండి ఇది రాచాలదు. మీరే అర్థం చేయించగలరు. శివబాబా మనకు రాజయోగం నేర్పిస్తున్నారు. శివోహం అంటూ ఏదైతే ఉచ్చరిస్తారో అది కూడా తప్పే. ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయించారు. మీరే చక్రమంతా తిరిగి బ్రాహ్మణ కులం నుండి దేవతా కులంలోకి వస్తారు. హంసో సోహం అర్థం కూడా మీరు అర్థం చేయించగలరు. ఇప్పుడు మనం బ్రాహ్మణులము. ఇది 84 జన్మల చక్రము. ఇదేమీ జపించే మంత్రం కాదు. దీని అర్థం బుద్ధిలో ఉండాలి. అది కూడా సెకండ్ విషయమే. ఎలాగైతే బీజము మరియు వృక్షము మొత్తం ధ్యాసలోకి వచ్చేస్తుందో అలా హంసో రహస్యం కూడా సెకండ్లో వచ్చేస్తుంది. మనం ఇలా చక్రంలో తిరుగుతాము. దీనిని స్వదర్శన చక్రము అని కూడా అంటారు. మేము స్వదర్శన చక్రధారులమని ఎవరికైనా చెప్తే ఎవరూ అంగీకరించరు. టైటిల్స్ అన్నీ వీరు తమపై ఉంచుకుంటారని అంటారు. ఇంకా మనం 84 జన్మలు ఎలా తీసుకుంటామో కూడా మీరు అర్థం చేయిస్తారు. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఆత్మకు తన 84 జన్మల దర్శనం జరుగుతుంది. దీనినే స్వదర్శన చక్రధారి అని అంటారని చెప్తే మొదట విని మురిసిపోతారు. తర్వాత ఇతడు ఏం బడాయి కబుర్లు చెప్తున్నాడు అని అనుకుంటారు. మీరు తండ్రి పరిచయం ఇచ్చినప్పుడు వారికది కల్పన అని అనిపించదు. తండ్రిని గుర్తు చేసుకుంటారు. బాబా మీరు వస్తే మేం బలిహారం అయిపోతాము, మిమ్మల్నే గుర్తు చేసుకుంటాము అని పాడతారు కూడా. అయితే తండ్రి అంటారు, మీరు అలా చెప్తారు కదా, ఇప్పుడు మీకు మళ్ళీ గుర్తు చేయిస్తున్నాను. నిర్మోహులుగా అవ్వండి. ఈ దేహం నుండి కూడా నిర్మోహులు. స్వయాన్ని ఆత్మగా భావించి నన్నే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమైపోతాయి. ఈ మధురమైన మాట అందరికీ ఇష్టమవుతుంది. తండ్రి పరిచయం లేకపోతే ఇంకా ఏదో ఒక విషయంలో సంశయం లేవదీస్తూ ఉంటారు. కనుక మొదట తండ్రి పరిచయం ఉండే 2-3 చిత్రాలు వారి ఎదుట ఉంచండి. తండ్రి పరిచయం లభించటంతో వారసత్వం కూడా లభిస్తుంది. తండ్రి చెప్తారు, నేను మిమ్మల్ని రాజాదిరాజులుగా చేస్తాను. ఈ చిత్రాన్ని తయారు చేయండి. డబల్ కిరీటదారులైన రాజుల ఎదుట సింగిల్ కిరీటం గలవారు తల వంచి నమస్కరిస్తారు. మీరే పూజలు, మీరే పూజారులు. ఈ రహస్యం కూడా తెలుసుకోవాలి. మొదట తండ్రిని పూజిస్తారు. తర్వాత కూర్చుని తమ చిత్రాలని పూజిస్తారు. ఎవరైతే పావనంగా అయి వెళ్ళారో వారి చిత్రాలు తయారు చేసి కూర్చుని పూజిస్తారు. ఈ జ్ఞానం కూడా ఇప్పుడు మీకు లభించింది. ముందైతే భగవంతుణ్ణే మీరే పూజలు, మీరే పూజారులు అని అనేవారు. మీరే ఈ చక్రంలోకి వస్తారని ఇప్పుడు మీకు అర్థం చేయించబడింది. ఈ నాలెడ్జ్ సదా బుద్ధిలో ఉంటుంది. తర్వాత అందరికీ అర్థం చేయించాలి కూడా. ధనం ఇచ్చినా అది తరగరాదు. ఎవరైతే ధనం దానం చేయరో వారిని దురదృష్టవంతులు అని కూడా అంటారు. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దాన్ని మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. అర్థం చేయించకపోతే అనవసరంగా తమను తాము నష్టపరుచుకుంటారు. గుణాలు కూడా దారుణవ్వవు. నడవడికే అలా అయిపోతుంది. ప్రతి ఒక్కరూ తమను తాము తెలుసుకోగలరు కదా. మీకిప్పుడు తెలివి లభించింది. మిగిలిన వారందరూ తెలివి లేనివారు. మీకు అన్నీ తెలుసు. తండ్రి చెప్తారు, ఈ వైపు దైవీ సాంప్రదాయం, ఆ వైపు అసురీ సాంప్రదాయం ఉన్నాయి.
ఇప్పుడు మేము సంగం యుగంలో ఉన్నామని బుద్ధి ద్వారా మీకు తెలుసు. ఒకే ఇంట్లో ఒకరు సంగం యుగం వారు, ఒకరు కలియుగం వారు, ఇరువురు కలిసి ఉంటారు. హంసలుగా అయ్యేందుకు తగిన వారు కారని గమనించినప్పుడు యుక్తి రచింపబడుతుంది. లేకుంటే విఘ్నాలు కలిగిస్తూనే ఉంటారు. తమ సమానంగా చేసేందుకు ప్రయత్నం చేయాలి, లేకపోతే విసిగిస్తూ ఉంటారు. అప్పుడు యుక్తితో దాటుకోవాల్సి ఉంటుంది. విఘ్నాలైతే కలుగుతాయి. ఇటువంటి నాలెడ్జ్ మీరే ఇస్తారు. చాలా మధురంగా కూడా అవ్వాలి, నిర్మోహులుగా కూడా అవ్వవలసి ఉంటుంది. ఒక వికారం వదిలితే మరో వికారం గొడవ చేస్తుంది. ఏది జరిగినా కల్పం ముందు వల్లే జరుగుతోందని అర్థం చేయిస్తారు. అలా అర్థం చేసుకుని శాంతిగా ఉండాల్సి ఉంటుంది. అలా రాసి ఉంది అని అర్థం చేసుకుంటారు. అర్థం చేయించే మంచి మంచి పిల్లలు కూడా పడిపోతారు. చాలా గట్టిగా చంపదెబ్బ తింటారు. కల్పక్రితం కూడా చంపదెబ్బ తిని ఉండవచ్చు అని అంటారు. ఆంతరంగం గురించి తెలుసుకోగలరు. బాబా, మేము క్రోధంలోకి వచ్చేసాము, ఫలానా వారిని కొట్టాము, ఈ పొరపాటు జరిగింది అని రాస్తారు కూడా. ఎంత వీలైతే అంత కంట్రోల్ చేసుకోండి అని బాబా చెప్తారు. రకరకాల మనుషులు ఉన్నారు. అబలలపై అత్యాచారాలు చేస్తూ ఉంటారు. పురుషులు బలవంతులుగా, స్త్రీలు అబలలుగా ఉంటారు. మరి తండ్రి మీకు ఈ గుప్త యుద్ధం నేర్పిస్తారు. దీనితో మీరు రావణునిపై విజయం పొందుతారు. ఈ పోరు ఎవరి బుద్ధిలోనూ లేదు. మీలో కూడా అర్థం చేసుకోగలవారు నెంబర్ వారీగా ఉన్నారు. ఇవి పూర్తిగా కొత్త విషయాలు. ఇప్పుడు మీరు సుఖధామం కొరకు చదువుతున్నారు. ఇది కూడా ఇప్పుడు గుర్తుంది, మళ్ళీ మర్చిపోతారు. ముఖ్యమైన విషయమే స్మృతి యాత్ర. స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఏది జరిగినా డ్రామాగా భావించి శాంతిగా ఉండాలి, కోపగించుకోరాదు. వీలైనంత వరకు తమను తామే కంట్రోల్ చేసుకోవాలి. యుక్తిని రచించి తమ సమానంగా తయారు చేసే ప్రయత్నం చేయాలి. సెకండ్ పాయింట్, చాలా ప్రేమతో నమ్రతతో అందరికీ తండ్రి పరిచయంని ఇవ్వాలి. తమను ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. ఈ దేహం నుండి నిర్మోహులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారనే మధురమైన విషయాన్ని అందరికీ వినిపించండి. ఈరోజు వరదానము. ప్రతి ఆత్మను భ్రమించుట నుండి లేక బికారితనం నుండి రక్షించే నిష్కామ్ రెహం దిల్ భవ. ఏ పిల్లలైతే నిష్కామ్ దయా హృదయంలో వారి దయా సంకల్పాల ద్వారా ఇతర ఆత్మలకు తమ ఆత్మీక రూపం లేక ఆత్మ యొక్క గమ్యం సెకండ్లో స్మృతిలోకి వచ్చేస్తుంది. వారి దయా సంకల్పం ద్వారా బికారికి సర్వ ఖజానాల ప్రకాశం కనిపిస్తుంది. భ్రమించే ఆత్మలకు ముక్తి లేక జీవన్ముక్తి యొక్క తీరము మరియు గమ్యము ఎదురుగా కనిపిస్తుంది. వారి అందరి పట్ల దుఃఖహర్త సుఖకర్త యొక్క పాత్రను అభినయిస్తారు. దుఃఖంలో ఉన్న వారిని సుఖీలుగా చేసే యుక్తి మరియు సాధనము సదా వారి వద్ద ఇంద్రజాలపు తాళం చెవి వలె ఉంటుంది. స్లోగన్: సేవాదారిగాయి నిస్వార్థమైన సేవ చేస్తే సేవ యొక్క ఫలం తప్పకుండా లభిస్తుంది. అవ్యక్త సూచన: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. అంతిమ సమయంలో ప్రకృతి యొక్క పంచతత్వాలు మంచి రీతిగా కదిలించేందుకు ప్రయత్నిస్తాయి. కానీ విదేహీ స్థితి యొక్క అభ్యాసం చేసే ఆత్మ పూర్తిగా ఎంత అచల్ అడోల్గా ఉండి పాస్విత్ హానర్గా అవుతుంది అంటే అన్ని విషయాలు తొలగిపోతాయి. అంతేకాక వారు బ్రహ్మాబాబా సమానం పాస్విత్ హానర్కు నిదర్శనమిస్తారు. అందుకు సమయాన్ని కేటాయించి
ప్రకృతి యొక్క పంచతత్వాల యొక్క సేవ చేస్తూ శుభ భావన యొక్క సకాశిస్తూ ఉండండి. అచ్చా. ఓం శాంతి.